పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాన్ని తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ను తప్పుబట్టలేమని తెలిపింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరు మరొకరిని మోసం చేసినట్లు కాదని తెలిపింది. తెలంగాణలోని గజ్వేల్కు చెందిన గాజుల తిరుపతి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు 2014 నాటి గాజుల తిరుపతి కేసులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. క్యారెక్టర్ బాగోలేదంటూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తిరస్కరించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చురకలు అంటించింది. తన అప్లికేషన్ ఫామ్లోనే కేసు వివరాలను పేర్కొన్న కానిస్టేబుల్ అభ్యర్థి తిరుపతి అనుకూలంగా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కానిస్టేబుల్ అభ్యర్థి తిరుపతి నిజాయితీగా తన వివరాలను వెల్లడించారని, ఇద్దరు మేజర్లు అంగీకారంతో కలిసుంటే దాన్ని నైతిక పతనంగా భావించలేమని తెలిపింది ధర్మాసనం.